హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు కూడా ఎంట్రీ వీడియో మన షాప్లో తీస్తాం కదా. ఇప్పుడు ఏంటంటే పొంగల్ హాలిడేస్కి మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో ఇక్కడ అంతా విలేజ్ వైబ్ అంతా బాగుంది కదా అనేసి సమ్ వీడియోస్ అయితే క్లిప్స్ అనేవి క్యాప్చర్ చేసి అయితే పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదండి, గ్రీనరీ అనేది భలే అయితే ఉంది. సో ఇలా తీసుకుంటూ వెళ్తూ ఉండగా నాకు ఈ ప్లాంట్ అయితే కనిపించింది. ఒకసారి ఇది అదా కాదా అనేసి కన్ఫర్మేషన్ చేయడం కోసం నేనైతే వీటిని టచ్ చేశాను. సో నాకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో చిన్నప్పుడు అందరూ చదువుకున్నాం కదండి, టచ్ మీ నాట్ ప్లాంట్ అనేసి. సో ఈ ప్లాంటే అనమాట అది. సో ప్లాంట్స్ కూడా లైఫ్ ఉంటుంది అనడానికి సింబాలిక్గా ఈ ప్లాంట్ అయితే చూపించవచ్చు. చూస్తున్నారు కదా, భలే ముడుచుకుంటున్నాయి. సో ఇలాగా మంచిగా క్లిప్ అంతా కూడా క్యాప్చర్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి స్టాక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి లైవ్ స్టాక్ వచ్చిందనమాట. సో ఇదంతా కూడా నేను ఊరు నుంచి రిటర్న్ అయిపోయిన తర్వాత ప్లేస్ చేసినటువంటి ఆర్డరు. సో ఊరు వెళ్ళడం వల్ల వీడియోస్ ఏవి పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు. ఇంకొచ్చాకే నేను ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఇప్పుడు వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే నా చేతిలో కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసరికి బెటా ఫిమేల్స్, థాయిలాండ్ ఓహెచ్ ఇంపోర్టెడ్ ఫీమేల్స్ అనమాట. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే తెప్పించమని అయితే అడుగుతున్నారు. సో ఈసారి అయితే నేను వచ్చిన తర్వాత మెయిన్లీ దీని మీద ఫోకస్ పెట్టి ఇవే తెప్పించాను అనమాట. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఈ ప్యాకెట్లో వచ్చేసరికి కంప్లీట్లీ మెయిల్స్ ఉన్నాయి. అబౌవ్ 6 సెంటీమీటర్స్ సైజ్ ఉన్నటువంటి పర్ఫెక్ట్ ఓహెచ్ఎం లీనేజ్ మెయిల్స్ అన్నీ కూడా తెప్పించి అయితే పెట్టాను. సో ఏమేమి కలర్స్ తీసుకొచ్చాను ఏంటి అనేది ప్రాపర్గా చూపిస్తాను. అండ్ లాస్ట్ ప్యాకెట్ ఇది చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసరికి జెబ్రాస్ ఉన్నాయండి. సో జెబ్రాస్ ఇవి నార్మల్ కాదు, వీల్ టైల్స్. సో ఇవన్నీ కూడా మీకు ప్రాపర్ ఫూటేజ్ అనేది నేను డిస్ప్లే ట్యాంక్లో వేసి అనేది క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఇంకా నేనైతే వచ్చే మెయిల్స్కి సంబంధించినటువంటి ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా కంప్లీట్లీ మెయిల్స్ అనమాట. సో ఎక్కువగా ఏం తెప్పించలేదు, జస్ట్ 50 పీసెస్ కింద అయితే తెప్పించాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్ ఫుల్ రెడ్. చాలామంది దీనికి ఫ్యాన్స్ ఉంటారు ఫుల్ రెడ్ పెయిర్ కోసం అయితే. సో క్లియర్గా నేను ఈ వీడియోలో అనేది పెయిర్స్ చూపిస్తాను, మెయిల్స్ ఫీమేల్స్ కూడా ఇండివిజువల్గా చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఏంటంటే వీడియోలో మీకు అసలు ఏమొచ్చాయి ఏంటి అనేది తెలియడం కోసం ఇలా నేను ఒక్కొక్క కవరు లిఫ్ట్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇందులో మీకు అంత క్లియరెన్స్ ఉండకపోవచ్చు. వీటినన్నీ కూడా నా దగ్గర ఉన్నటువంటి జార్స్లోకి అయితే వేస్తాను. సో ఇప్పుడు జార్స్ అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఓహెచ్ఎం మెయిల్ బేటాస్ అయితే ఫిల్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఈ జార్ వచ్చేసరికి మనకి 1000 ml కెపాసిటీ ఉన్నటువంటి జార్ అనమాట. మీకు బయట డిస్పోజివ్ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది. సో ఇందులోనే 500 ml ఉంటుంది, కానీ అదైతే హైట్ తక్కువ. సో మోస్ట్లీ నేను ఈ 1000 ml జార్సే వాడుతున్నాను. చూసారు కదా ఎలా ఉందో. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా వీటిని అయితే ఫిల్ చేస్తాననేసి. సో ఇప్పుడు మెయిల్స్ అన్నీ కూడా నీట్గా అయితే ఈ జార్స్లో అయితే వేసేసుకున్నాను. సో డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా కలెక్షన్ అయితే మన స్టోర్లో అయితే ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. సో వీడియో పోస్ట్ చేసినటువంటి 5-6 డేస్ తర్వాత, వారం తర్వాత కాంటాక్ట్ అయ్యి స్పెషల్లీ నాకు అదే కలర్ కావాలంటే దొరకదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నవే నేను స్పెసిఫిక్గా కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసి పెట్టాను. సో రెడ్ ఉంది, రాయల్ బ్లూ ఉంది, అలాగే ఎల్లో డ్యూయల్ టోను, ఇలా డ్యూయల్ టోన్స్, మస్టర్డ్ గ్యాస్, వైట్, ఇలా డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా తెప్పించి అయితే పెట్టానండి. ఇవన్నీ కూడా ప్రాపర్లీ ఓవర్ హాఫ్ మూన్స్కి సంబంధించినటువంటి బేటాస్ అనమాట. సో మోస్ట్లీ మన ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఈ ఓవర్ హాఫ్ మూన్స్ని ఎక్కువ ఇష్టపడతారు. ప్లకార్డ్ కేటగిరీ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించరు అనమాట. సో ఈ పెద్ద ఫెదర్స్ ఉన్నటువంటి ఈ బేటాస్ చూడడానికి ఎంత బాగుంటాయో, వీటిని కేర్ కూడా ప్రాపర్గా చేసుకొని ఇన్ టైంలో వాటర్ చేంజెస్ చేయకపోతే ఫిన్ రాట్స్ రావడం, ఇలాంటి డిసీజెస్, కాంప్లికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో మోస్ట్లీ ఇవి తీసుకునే వాళ్ళకి నేను చెప్పవచ్చేది ఏంటంటే ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది చేయండి. రెగ్యులర్ ఫిష్కి ఇచ్చేటువంటి పెల్లెట్స్ అయితే వీటికి ఫీడ్ చేయొద్దు. వీటికంటూ స్పెషల్ ఫీడ్ ఉంటుంది బేటాకి. ఆ ఫీడ్ అయితే ప్రిఫర్ చేయమని అయితే నా సైడ్ నుంచి అయితే రిక్వెస్ట్ అనమాట, చిన్న రిక్వెస్ట్. గమనించినట్టయితే నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే వీటిని హ్యాండ్లోకి తీసుకొని నెక్స్ట్ అలాగే ట్రేలో వేసి ప్రాపర్గా అయితే చూపించేవాడిని. ఇప్పుడు ఎందుకు అలా చేయట్లేదంటే యూట్యూబ్లో ఇప్పుడు అలా చేస్తూ ఉంటుంటే మాకు క్లెయిమ్ అనేది పడుతుందన్నమాట. సో దానివల్ల మా ఛానల్కి ఇబ్బంది, అందుకని ఇలాగే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫీమేల్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఓహెచ్ఎంకి సంబంధించినటువంటి ఫీమేల్స్. మంచి డార్క్ సాలిడ్ కలర్స్ అయితే వచ్చాయి. సో ఈసారి స్టాక్లో మంచి లోడెడ్ బ్రీడింగ్కి రెడీగా ఉన్నటువంటి స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది. మీరే మీ ఎదురుగా క్లియర్గా కనిపిస్తుంది కదా, నేనైతే ఎటువంటి ఫిల్టర్ యూజ్ చేయట్లేదు. జస్ట్ సన్లైట్ని బేస్ చేసుకుని ఈ వీడియో క్లిప్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో మీకు సైడ్ వ్యూలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇప్పుడైతే మన దగ్గర మంచి కలర్స్, మంచి సైజెస్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి.
సో నేను ఎవరైనా పర్చేస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చెప్పేది ఒకటే అనమాట, మీకు ఏది కావాలో స్పెసిఫిక్గా స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి పంపించినట్టయితే ఆ పీస్ అనేది మనం పక్కకి పెట్టడం అయితే జరుగుతుంది అడ్వాన్స్ పే చేసినట్టయితే. సో చాలామంది వీటిలో మెయిల్ ఫీమేల్ మాకు ఎగ్జాక్ట్ కలరు సేమ్ పెయిర్స్ కావాలని అయితే అడుగుతూ ఉంటారు. సో ఆ పెయిర్స్ కూడా నేను పెయిర్ వైజ్ అయితే నేను వీడియో క్లిప్ అనేది పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే మీకు ఇలా సైడ్ వ్యూలో కూడా ఒకసారి ఫీమేల్స్ చూపిద్దామని ఈ క్లిప్ అయితే తీసాను అనమాట, చూస్తున్నారు కదా. ముందుగా అయితే నేను ఇక్కడ రెడ్ మెయిల్ అండ్ ఫీమేల్ పెయిర్ అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో మీరైతే చూసుకోవచ్చు క్లియర్గా. మెయిల్ ఫీమేల్ రెండు కూడా ప్రాపర్ ఫిన్నేస్తో ఉన్నాయండి, ఎటువంటి డ్యామేజెస్ ఉండవు. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజెస్ లాంటివి ఉంటే కనుక మేము ఆల్రెడీ సేల్ చేసినప్పుడే ప్రైస్ అనేది కొంచెం డౌన్ చేసి ఇస్తామన్నమాట. ఇదంతా కూడా ప్రాపర్గా ఉన్నటువంటి పెయిర్ అనమాట. సో మంచి ప్రైస్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే మనకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి. ఇక్కడ సెకండ్ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ బేటా వచ్చేసరికి రాయల్ బేటా పెయిర్ అనమాట. సో మెయిల్ ఫీమేల్ చూసుకోవచ్చు, రెండు కూడా ఎగ్జాక్ట్ కలరేషన్ అయితే ఉన్నాయి. సో చాలామంది సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారంటే మెయిల్ ఫీమేల్ సేమ్ కలర్ తీసుకుంటే వచ్చే అవుట్పుట్ అంతా కూడా సేమే వస్తుంది అనుకుంటారు. కానీ అలా ఉండదండి, ఎందుకంటే చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది స్టేబుల్ లీనేజ్ అయితే మాత్రమే ఎగ్జాక్ట్ కలరేషన్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మీకు ఫీమేల్ జనరేషన్ అంటే దాని ఫాదర్ మదర్ వేరే కలరేషన్ కాంబినేషన్లో ఉండి ఇది రాయల్ బ్లూ వచ్చిన మెయిల్ అలాగా చేంజ్ అయ్యి వచ్చినా సరే మీకు వచ్చే అవుట్పుట్లో అనేది వేరియంట్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ అయితే అవుతాయి. అందులో సాలిడ్ కలర్స్ ఉంటాయి, డ్యూయల్ టోన్ ఉన్న కలర్స్ కూడా ఉంటాయి అనమాట, అదైతే చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి థర్డ్ పెయిర్ అనమాట వీడియోలో. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. అదేవిధంగా దీని ఫెదరేషన్ చూసుకున్నట్టయితే వీటికి వచ్చేసరికి రోజ్ టైల్స్ అయితే వచ్చాయి. సేమ్ మనకి హైబిస్కస్ మందార పువ్వు ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. ఆ ఫ్లవర్ యొక్క పోస్టర్ ఏ విధంగా ఉంటుందో దీని టైల్ యొక్క ప్యాటర్న్ కూడా అదే విధంగా ఫోల్డింగ్స్తో అయితే వస్తుంది. సో చాలామంది బెటాస్ బ్రీడ్ చేస్తూ ఉంటారు. బ్రీడ్ చేసే ముందే మీరు లైవ్ కల్చర్ అయితే ప్రిపేర్ చేసుకోండి, మస్ట్ అండ్ షుడ్గా. ఇది అయితే మాత్రం మిస్ చేయొద్దు. అంటే తర్వాత బేబీస్ సర్వైవ్ చేయాలనుకుంటే చాలా డిఫికల్టీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇది వచ్చేసరికి మస్టర్డ్ గ్యాస్ బేటా అని అయితే పిలుస్తారు. ఇది వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో ప్యాటర్న్ టైప్లో అయితే ఉంటుంది. మీకు వీడియోలో దాని బాడీ అనేది బ్లాక్లో కనిపిస్తుంది, కానీ అది వచ్చేసరికి బ్లూ వేరియంట్ అనమాట. మనకి కలరేషన్ అనేది కొంచెం లెన్స్లో వేరియేషన్ అయితే కనిపిస్తుంది. నేను డైరెక్ట్లో లైవ్లో చూస్తున్నాను కదా, సో బాడీ అయితే బ్లూ అయితే ఉంది, బ్లాక్ అయితే కాదు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బేటా పెయిర్ కలర్ని వచ్చేసరికి లావెండర్ అని అయితే పిలుస్తారు. సో మీకు బాడీ మీద అంతా కూడా ఒక టోన్ ఉండి ఏదైతే టైల్స్ ఉంటాయో టైల్స్ మాత్రం వైట్ ప్యాటర్న్లో ఉంటుంది. సో మీరు మేల్కి ఫిమేల్కి రెండింటికి కూడా చూడొచ్చు, సేమ్ ఒకే విధంగా ఉంటుంది అనమాట. సో చాలామంది ఏంటంటే బెటా ఫ్రైస్కి లైవ్ ఫుడ్ వాళ్ళ దగ్గర లేదనేసి ఏం చేస్తూ ఉంటారంటే బాయిల్ చేసినటువంటి ఎగ్లో ఉన్నటువంటి ఎల్లో తీసుకొని వాటర్లో అయితే వేసేస్తూ ఉంటారు. దానివల్ల వాటర్ అనేది పొల్యూట్ అయితే అయిపోతుంది. ఓకే, ఈరోజు వచ్చినటువంటి స్టాక్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి హెచ్ఎంపీకే డంబోయర్ వైట్ ప్లకార్డ్ అనమాట. సో బై మిస్టేక్ వేసినట్టున్నాడు. సో నా దగ్గర అయితే ఈ హెచ్ఎంపీకే మెయిల్ డంబోయర్ ప్లకార్డ్ అయితే అవైలబిలిటీలో ఉంది. దీనికి ఫిమేల్ అయితే లేదు. కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోలో ఇప్పుడు చూపించబోయే ఇది లాస్ట్ పెయిర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్తో అయితే వచ్చిందనమాట. ఒక 3 to 4 కలర్ వేరియంట్స్ అయితే బాడీ మీద కనిపిస్తుంది, బ్లూ, ఎల్లో, వైట్ ఈ విధంగా అనమాట. సో మెయిల్ ఫిమేల్ రెండు కూడా మనకు లక్కీగా అయితే సేమ్ ప్యాటర్న్లో అయితే దొరికాయి. సో ఇది కావాల్సిన సరే మనకి డిస్ప్లే అవుతున్న నెంబర్ మీద అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీడియో స్టార్టింగ్లో మీకు చూపించాను కదా వెయిల్ టైల్ జెబ్రాస్. సో ఇవి కూడా నేనైతే ఈ డిస్ప్లే ట్యాంక్లో వేసి అయితే మీకు క్లియర్గా అనేది వీడియో అయితే చూపిస్తున్నాను. సో చూసారు కదండి, ఈ వెయిల్ టైల్ జెబ్రా అనేది మెయిన్లీ మనకి డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ ఈ 2 కలర్ వేరియంట్స్లో అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈ వెయిల్ టైల్ జెబ్రా అనేది ఎప్పుడు కూడా ఏదైనా బ్లాక్ టబ్స్లో కానీ లేదంటే పాండ్స్లో కానీ వేసి టాప్ సైడ్ వ్యూ చూస్తే దాని యొక్క ఫెదరేషన్ అనేది ప్రాపర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి రెగ్యులర్గా కావాల్సినా సరే మనకు దొరకవు, అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా దొరికినప్పుడే వీలైనంత వరకు మీరు పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట. సో నేను తీసుకొచ్చినటువంటి కంప్లీట్ అంతా కూడా కవర్ చేసి అయితే చూపించాను. సో చూస్తున్నారు కదా, ఒక కంప్లీట్ వీడియో అయితే ఇది. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ.